హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఈ వీడియో వచ్చేసి ఇంతవరకు యూట్యూబ్లో ఎవరైనా చెప్పారా లేదా అనే విషయం కూడా నాకు క్లారిటీ అనేది లేదు. నాకు సరిగ్గా తెలియదు అనమాట. ఎందుకంటే చాలామంది వచ్చేసి ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే చాలా చాలా దారుణంగా ఉన్నాయి. అది చూసే వాళ్ళకి అర్థమైద్ది. అంటే వీడియో చూసిన తర్వాత అది ఎవరికి సంబంధించి తగిలొస్తుందా ఏంటా అనేది వాళ్ళకి అర్థమైపోయిద్దనమాట. ఎందుకంటే ఈ వీడియో చూసి చాలామంది కూడా వీడియోలో అవి ఇవి చెప్తా ఉంటారు కానీ, కాకపోతే ఇలాంటి నిజాలు మాట్లాడాలంటే గబక్కన చెప్పలేరనమాట. కాపోతే నేనెందుకు చెప్తున్నానంటే, కనీసం ఒక నలుగురన్నా మారతారేమోనని ఒక చిన్న ఆశతోటి చెప్తున్నాననమాట. ఎందుకంటే చాలామంది కూడా ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారంటే, చేతులారా బంగారం లాంటి జీవితాలని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. అది కొంత ఎక్కువగా వచ్చేసి అబ్బాయిల్లో కన్నా అమ్మాయిల్లోనే ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏంటంటే వీళ్ళకి కుటుంబ పరిస్థితుల మూలాన గబా ఏంటంటే పేరెంట్స్ ఎవరో ఒకరిని తీసుకొచ్చి గబక్కన పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు. చేస్తుంటే వీళ్ళేందంటే అప్పుడే ఏజ్‌కి వస్తా ప్రపంచానికి చూసేటటువంటి టైం కదా! వాళ్ళేంటంటే రకరకాల ఆకర్షణలకి అట్రాక్ట్ అవుతా ఉంటారనమాట. అలా అట్రాక్ట్ అయ్యి వీళ్ళకేంటంటే కట్టుకున్నోళ్ళు నచ్చరు. అంటే చేసుకున్నోళ్ళు వీళ్ళకి నచ్చరనమాట. అది భర్తగా ఏంటంటే వాళ్ళు నచ్చరు. వీళ్ళకన్నా బెటర్‌గా ఇంకెవరన్నా చూస్తా ఉంటారు కదా! బయటికెళ్ళినప్పుడు 10 మందిని చూస్తా ఉంటారు కదా! ఆ 10 మందిలో ఎవరో ఒకళ్ళు ఈళ్ళ భర్త కన్నా కొంచెం గొప్పగా కనిపిస్తా ఉంటారు. అలా కనిపించినప్పుడు ఏంటంటే వీళ్ళు తెలియకుండా ఆటోమేటిక్‌గా వీళ్ళ చూపులనేవి వాళ్ళ మీదకి వెళ్ళిపోయి, తెలియకుండానే తప్పు చేయకూడదు అనుకుంటానే భయంగానే చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆశలకు తగ్గట్లుగా, కోరికలకు తగ్గట్లుగా భర్త కనిపించడు. అతనేంటంటే మొరటుగా ఏది కష్టపడి పని చేస్తా, కొంచెం ఫ్యాషన్‌గా లేకుండా కొంచెం చింపిరిగా ఉండి అట్లా ఉండేసరికే వీళ్ళ చూపులేంటి ఆటోమేటిక్‌గా బాగా క్లాస్‌గా ఉన్నోళ్ళ మీదకి వెళ్ళిపోతాయనమాట. అట్లా వెళ్ళిపోయి చేతులారా బంగారం లాంటి జీవితాలని నరకం చేసుకుంటున్నారు. కాతే ఫ్రెండ్స్, నేను అడిగేదేంటంటే ఇలాంటి వీడియోలకి కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన ఆ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి కనీసం వాళ్ళల్లో కొంతమందన్నా మారటానికి మనం అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాము. ఆ పుణ్యం అనేది ఖచ్చితంగా మీకే దక్కిద్ది. కాబట్టి కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలకొచ్చేసి చేతులారా జీవితాలలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఎప్పుడైనా సరే మంచో చెడో మీ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఒకడినిచ్చి చేసి ఇతనేనమ్మా నీ లైఫ్ అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పిల్లలు పుడతారు. ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుడతారు. పుట్టిన తర్వాత వీళ్ళ ఆలోచన అనేది ఏంటంటే క్రమం తప్పి బయట 4 రకాల మనుషుల్ని, 4 రకాల అందాలను చూసేసరికి వీళ్ళ బుద్ధి అనేది పక్కదోవ పట్టి ఆ భర్త అనేవాడు నచ్చక ఇక వాడిని తక్కువ చేసి మాట్లాడటము, చిన్న చిన్న కారణాలను పెద్ద పెద్ద పాపాల్లాగా జనంలో చూపించి వాడిని ఎదవన చేసేసేయటము. జనాలకి అంటే ఇక ప్రతి నలుగురిలో ఏంటంటే చులకనగా చేసేస్తారు. మానసికంగా అతన్ని కూడా పిచ్చివాడిని చేసేస్తారు. నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఏది చెయ్యవు అని చెప్పేసేసి మనసులో ఏందంటే వీళ్ళకి వాళ్ళ మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం అనేది ఏర్పడిపోయింది. తక్కువ అభిప్రాయం ఏర్పడింది. ఎవరో మైండ్‌కి నచ్చారు. ఇక నచ్చి ప్రతి దానికి కూడా కారణం చేసి ఇంట్లో ప్రతి క్షణం నరకము, గొడవలు పెట్టుకొని టార్చర్ చేసేసి వీళ్ళేంటంటే ఇక వాళ్ళతో ఫోనుల్లో మాట్లాడుకోవటము, పర్సనల్‌గా మీట్ అవ్వటము, ఇలాంటివన్నీ చేసేసి రకరకాలుగా ఇక ఇంట్లో నరకం అనమాట. పిల్లల్ని పట్టించుకోరు, భర్తని పట్టించుకోరు. ఏమన్నా అంటే బయట ఎవరన్నా అడిగితే ఏందమ్మా అని అడిగితే, ఇదిగో నాకిట్లా చేయటంలా, నన్ను పట్టించుకోవట్లా, అందుకని నాకు మనసిరిగిపోయింది, అందుకే నేను ఇట్లా చేస్తున్నా, అది ఇదని చెప్పేసేసి నిజమే నీ భర్త తప్పుడోడు అయ్యుండొచ్చు, నీ కోరికలన్నీ తీరవలేకపోవచ్చు. కానీ నువ్వు ఎవరినో నమ్ముకున్నావు, వాళ్ళు నీ కోరికలు తీరుస్తారా? ఏంటంటే చేతులారా
లైఫ్లు స్పాయిల్ చేసేసుకుని వాళ్ళతో వెళ్ళిపోవటం జరుగుతుంది. అంటే పిల్లలను వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు, పిల్లల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళ మోజుల్లో వాళ్ళ అట్రాక్షన్లో పడిపోయి చేతులారా తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లాంటి బంధాల కోసం, చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే తుమ్మితే ఊడిపోయే బంధాలు అంటారనమాట వీళ్ళని. వాళ్ళకి ఆ విషయం తెలియక జీవితాంతం 100 ఏళ్ళు కలిసి ఉండేటటువంటి బంధాన్ని చేతులారా దూరం చేసుకుంటున్నారు. ఇక అలా వెళ్ళిన కాడి నుంచి అప్పుడు వీళ్ళకి నిదానంగా లైఫ్ అంటే ఏంటనేది కళ్ళు తెరుచుకుంటాయి అన్నమాట. అంటే కళ్ళు ఉండి కూడా గుడ్డి వాళ్ళకలాగా కళ్ళు మూసుకుపోయి వాళ్ళ మోజుల్లో పడిపోయి వీళ్ళ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటారు. కానీ అవతల వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? పెళ్ళాం పిల్లలంటే ప్రాణంగా ఉంటారు. వాళ్ళకి పెళ్ళాం పిల్లలే లోకం. ఒక ఆడది అవకాశం ఇస్తే ఏ మగోడు మాత్రం అవకాశాన్ని వదులుకుంటాడు చెప్పండి? అలాగా నువ్వు అవకాశం ఇచ్చావు, వాడు వచ్చాడు, వాడు రేపు వాడిది నీకోసం నేను వచ్చాను అని అనటానికి కూడా లేదు, చెప్పు తీసుకొని కొడతాడు ఆ మాట కనుకంటే. కాబట్టి అలా అనటానికి కూడా అవకాశం అనేది లేదు. నువ్వు ఎందుకు వచ్చావో, ఎందుకు చేశావు, నువ్వు చేసిన తెలిసి చేసినా తెలియక చేసినా తప్పన్న తర్వాత తప్పే. తెలియక పట్టుకున్నా తెలిసి పట్టుకున్నా నిప్పు కాలిద్ది. చిన్నపిల్లలు పట్టుకున్నారులే వాడికి తెలియదులే, తెలియక పట్టుకున్నాళ్ళ నిప్పు కాలకుండా ఉండదు, ఖచ్చితంగా కాలిద్ది. అలాగే నీ జీవితం కూడా, నువ్వు చేసిన తప్పుకు నీ జీవితం కూడా ఖచ్చితంగా కాలిద్ది. ఆ కాలిన బాధ నువ్వు అనుభవించి తీరాల్సిందే. అట్లాగా అలా ఎవరో మొగుళ్ళను నమ్ముకొని నువ్వు వస్తే నీ పిల్లలకు వాడు తండ్రి అవుతాడా? నీకు మొగుడవుతాడా? సమాజంలో నీకు మొగుడవుతాడా? 4 గోడల మధ్య అయితే నీ దగ్గర మగాడవుతాడు. కానీ 4 గోడలు దాటి బయటకు వస్తే నీకు మొగుడు అనేవాడు అవ్వడుగా. ప్రపంచానికి నా పెళ్ళాం అని చెబుతాడా? నీ కోసం వాడి పిల్లల్ని ఎక్కడన్నా వదిలేసుకుంటాడా? ఒక్క మాట వాళ్ళ పిల్లలను కానీ వాళ్ళ పిల్లలను కానీ అని అననట్టు కానీ చూడండి, చెప్పు తీసుకొని కొడతాడు వచ్చి. అంటే నీ బతుకేంటి అక్కడ? కుక్క కంటే హీనం. నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడితేనే మాటలు, లేదా వదిలేస్తాడు. నువ్వు నీ బంధాన్ని నువ్వు ఎట్లాగైతే వదిలేసుకొని వచ్చావో, నిన్ను వదిలేయటం ఎంతసేపు వాళ్ళకి సంబంధం లేదు, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు. అలా కాకుండా చేతులారా నీ లైఫ్ని స్పాయిల్ చేసుకొని రేపేమన్నా అక్కడ నీ భర్త తెచ్చిపెట్టలేదని చెప్పి నీ భర్త మీద నిందలేసావు, ఇక్కడ వీడు తెచ్చిపెడతాడా? ఇక్కడ వీడు నీకు సొంతమై నీ దగ్గర పొద్దుగూకులు ఉంటాడా? వాళ్ళకు కుదిరితే వస్తారు, కుదరకపోతే రారు. నువ్వు రాలేదేందని అడగటానికి లేదు. ఒంటరి పక్షికి లాగా, దిక్కు మొక్కు లేని అనాథలాగా నీ పిల్లల్ని నువ్వు పెంచుకుంటా, నరకం అంటే ఏందో ప్రతి క్షణం అనుభవిస్తా, ప్రతి క్షణం చచ్చిపోతా బతుకుంటా, వాళ్ళకు తెచ్చి పెట్టుకుంటా, ఒంటరిగా కూర్చొని జీవితాంతం ఏడవటం తప్ప చేసేది ఏమీ లేదు. అంత పిచ్చి పనులు అనమాట కొంతమంది చేతులారా చేసుకుంటున్నారు. భర్తలు మంచి వాళ్ళు కాకపోతే వదిలేయండి, దానికి నేను కాదని అన్నం. వదిలేసుకొని స్వతంత్రంగా బతకండి, పిల్లలను చూసుకొని బతకండి. అంతేకాని కొంతమంది భర్తలు మంచి వాళ్ళు అవుతున్నా కూడా ఒళ్ళు బలిసి ఊళ్ళో వాళ్ళని చూసి వాళ్ళ అందానికి ఇదైపోయి, వాళ్ళు ఎంత అందంగా ఉన్నా వాళ్ళు వేరే వాళ్ళ మొగుళ్ళు అవుతారు, కానీ నీ మనుషులు ఎందుకు అవుతారు? అలాంటి వాళ్ళ కోసం నువ్వు చేతులారా ఉన్న జీవితాన్ని కూడా, ఏదో అంటారు చూడండి, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయిందని, అది ఎప్పుడు నీది కాదు. నీది కాంది ఆ మనిషి ఎప్పుడు నీ మనిషి కాదు. కానీ అలాంటి నీ మనిషి కాని వాళ్ళ కోసం ఉన్న మనుషులను కూడా దూరం చేసుకొని చివరికి ఒంటరి పక్షికిలాగా మిగిలిపోతావు. నెత్తి నోరు కొట్టుకొని ఎంత ఏడ్చుకున్నా చివరికి ఏమన్నా లాభం ఉంటుందా? చివరికి నువ్వు ఎవరి కోసమైతే ఇదంతా చేశావో వాళ్ళ దగ్గర నేను నీ మనిషిని అని ఒక్కసారి చెప్పించుకునే ప్రయత్నం మీరు చేయండి. సపోజ్ మీకు ఏమన్నా అత్యవసర పరిస్థితి వచ్చి మీ ప్రాణాల మీదకి వస్తే ఒక్క 10,000 అడగండి, ఇస్తారేమో. అదే నీ మొగుడైతే ఒకసారి కాతే ఒకసారి అయినా తెచ్చిస్తాడుగా. ఏదన్నా ఒక్క మాట తేడాగా మాట్లాడితే దెబ్బెమట ఫోన్లు పెట్టి అవతలేస్తారు. కనీసం వాళ్ళకి ఫోన్లు చేసే అవకాశం కూడా ఇవ్వరు. వాళ్ళు బ్లాకుల్లో పెట్టేస్తారు, లేకపోతే ఏం చేసేస్తారు, ఏం జరిగిద్ది అనేది కూడా తెలియదు. ఇక మనకు అవకాశం ఉండదు, మనం అడగటానికి కూడా లేదు. ఎవరు అని వెళ్ళి అడుగుతాము, ఏ ఇంటికని వెళ్ళి అడుగుతాము? చెప్పు తీసుకొని కొడతారు ఎక్కడికని వెళ్ళి అడిగిన, బయట కానీ ఎక్కడైనా సరే
చెప్పులు తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళు చాలా తొందరపడుతున్నారు. పనికిరాని బంధాల కోసం. వాడు ఎంత అందగాడైతే ఏమి, వాడు ఎంత బలిసినోడైతే ఏమి, వాడు ఎంత పోటుగాడైతేనేమి, వాడి పెళ్ళాం కిందే వాడు ఎంత గొప్పోడైనా బయటకు వస్తే ఇంట్లోకి వెళ్తే వాడి పెళ్ళాం కింద కుక్కలాంటి వాడు. అలాంటి వాళ్ళ కోసము నీకు ఉన్నదాన్ని కూడా లేకుండా చేసుకొని ఒంటరి దానికిలాగా మిగిలిపోతే చివరికి నీకు నువ్వు చేసుకున్న దానికి నువ్వే ఏడుస్తావు. నీ కనీసం కళ్ళ నీళ్లు తుడవటానికి కూడా నీ చెయ్యి తప్ప ఏ చెయ్యి అనేది ఉండదు. దయచేసి అమ్మాయిలు ఎక్కువగా ఆడవాళ్ళు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు. మీవి కాని బంధాల వెంట మీరు పడమాకండి. తుమ్మితే ఊడిపోయే ముక్కు కాదు, తుమ్మకుండానే ఊడిపోయే ముక్కులు లాంటి బంధాలు ఇవి. అది మీరు అర్థం చేసుకొని ఉన్న దాంట్లో సర్దుకుపోవటం నేర్చుకోండి. దేవుడిచ్చిన మనిషితో బతకటం నేర్చుకోండి. అంతేకాని ఎవరో ఊళ్ళో మనుషులు అనేవాళ్ళు మన మనుషులు అనేవాళ్ళు ఎప్పటికీ కారు. దయచేసి అటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని బంగారం లాంటి జీవితాలను నరకం చేసుకోమాకండి. ఇప్పటికైనా ఎవరన్నా తెలిసి తెలియక పొరపాట్లు చేసిన వాళ్ళు ఉన్నా, చెయ్యాలని అనుకున్న వాళ్ళు ఉన్నా దయచేసి ఈ వీడియో చూసైనా మారండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. కళ్ళు మూసుకుపోతాయి. ఆ టైంలో కళ్ళు మూసుకుపోయి ఆ మనుషులే గుర్తొస్తారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదనుకుంటారు. వాళ్ళు మంచోళ్ళకులా కనిపిస్తారు, కానీ వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళ మనుషులకు వాళ్ళు మంచోళ్ళు, మీకు మంచోళ్ళు ఎప్పటికీ కారు. అది మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు మారటానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. దయచేసి లైక్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.